Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. హలో గాయస్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. సో ఏంటి ఇవాళ అమ్మమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, ముందుగా అందరికైతే నాగుల పంచమి శుభాకాంక్షలు. సో సాధారణంగా చాలామంది అయితే చేసుకోరు అనుకుంటున్నాను నేనైతే ఈ ఫెస్టివల్, బికాస్ చాలామంది నాగుల చవితి ఏమో చేసుకుంటారు. సో ఇక్కడైతే అమ్మమ్మ ఈసారి నాతో అయితే పూజ చేస్తుంది, ఎందుకంటే నాకు త్వరగా పెళ్ళి అవ్వాలి, మంచి హస్బెండ్ రావాలి అని చెప్పి అయితే పూజ చేస్తున్నారు. సో ఇంకో విశేషం ఏంటంటే మా మమ్మీ అంటే మా మమ్మీకి అప్పుడు నాగుల చవితి లేదా పంచమి అప్పుడే పూజ చేయిస్తే నేను కడుపులో పడ్డానంట. సో అట్లా అని చెప్పి ఈ ఫెస్టివల్ మాకు చాలా స్పెషల్ అనమాట. సో మేమైతే ఎవ్రీ ఇయర్ పుట్టకి అలా అయితే ఏం వెళ్ళాము, బికాస్ ఇంట్లోనే అమ్మమ్మ అన్నీ తయారు చేసేసి మాకు నేర్పించింది. సో అట్లనే అదే పద్ధతిలో ఫాలో అవుతున్నాం. సో ఇక్కడైతే మా ఇంట్లో 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటేమో ఇక్కడైతే అభిషేకం పూర్తయిపోయింది. అభిషేకం పూర్తయ్యాక ఒక రాగి ప్లేట్ తీసుకొని దానికి మంచిగా ఏ నాగదేవతకి అయితే అభిషేకం చేసామో ఆ నాగదేవతకి పసుపు అంటే చాలా ఇష్టం అనమాట, ఇంకా గంధం అంటే. సో ఆమెకి ఒంటికి మొత్తం గంధం రాస్తున్నాం, ఎందుకంటే ఆమె చల్లదనంగా ఉండాలని చెప్పి, మంచిగా ఉండాలి, ఆమెకి ఎక్కువ కోపం రావద్దు అని చెప్పి అలా పూజ చేస్తామన్నమాట. సో చక్కగా అలా గంధం రాసి ఆమెను అలా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకుంటాం ఇంట్లోనే. బికాస్ మేము ఎవ్రీ ఇయర్ అయితే ఏం పుట్టకెళ్ళాము. ఒకవేళ మాకు టైం ఉంటే మేము వెళ్తాము, కానీ మ్యాక్సిమం అయితే వెళ్ళము. ఇంకా అయినా మీకు తెలుసు కదా గైస్, ఇక్కడ సిటీలో చాలా తక్కువ పుట్టలు ఉంటాయి. ఒకవేళ వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి. సో మాకు ఇంట్లో పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోద్ది. సో మేము ఇంకా బయటికి వెళ్ళలేము, ఇంకా అది కాక అమ్మమ్మ ఒకటి ఉంటుంది. సో దానికోసమని మేము ఇంట్లోనే చక్కగా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలోనే మేము చేసుకుంటాం అనమాట. సో ఇక్కడైతే నేను ఏ 2 విగ్రహాలకైతే మంచి అభిషేకం చేశానో దాన్నైతే ఆ 2 విగ్రహాలని అలంకరణ చేస్తున్నా. సో అమ్మమ్మ చెప్తుంది అక్కడ. సో చెప్పాను కదా, అమ్మమ్మ అయితే ఆ రోజు నాతో పూజ చేయించింది, అంటే త్వరగా పెళ్ళి కావాలి, మంచి హస్బెండ్ రావాలి అని చెప్పి. సో నేనైతే మంచిగా దండం పెట్టుకొని అయితే పూజ చేసుకున్నా, అందరం మంచిగా ఉండాలి అని చెప్పి. అండ్ చెప్పా కదా మీకు, నేను ఎన్నో నోములు నోచితే పుట్టానంట. సో అందుకని చెప్పి ఈ ఫెస్టివల్ అనేది నాకు చాలా స్పెషల్. అందుకని చెప్పి నేనే కంప్లీట్గా పూజ చేసుకున్నా ఆ రోజు. సో ఎలా పూజ చేశానో చూసేయండి.
వాళ్ళ మా ఇంట్ల నాగుల పంచమి నాడు నిండొక్క పొద్దు పుట్టన్ను బూదిస్తే బుస్సున్న లేకే గుడ్లు దిప్పకు నాగు గుణవంతురాల్ని పడిగ దిప్పకు నాగు పగవార్నిగాను ఎదుట నుంచుకునను ఎడబాయనమ్మ కోరిన నాగుకో కొబ్బరి బెల్లము అడిగిన నాగుకు అటుకులు బెల్లము వాళ్ళ మా ఇంట్ల నాగుల పంచమి నాడు నిండొక్క పొద్దు నీళ్లు గల్వని పాలుని పుట్టలో విడుతూ. సో చూసారు కదా, ఇక్కడైతే అమ్మమ్మ బాగా పూజ చేసి మంచి పాట అయితే పాడింది. సో అమ్మమ్మ పెడుతుంది చూసారా, దాన్ని నాగసర్పాలు అంటారు. ఏదైతే మనం గోధుమ పిండితో చేస్తామో ఇంట్లో, ఐ మీన్ పుట్టకెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో అలా నాగసర్పాలు మేము అలా ఇంట్లో చేసుకొని స్వామివారి అమ్మవారి దగ్గర అయితే నాగదేవత దగ్గర అయితే పెడతాము. సో అది పెట్టాక ఇంకో చిన్న సర్పాలను అయితే చేస్తాము. ఆ చిన్న సో ఇక్కడైతే అమ్మ నాకు పసుబొట్టిచ్చి, అండ్ ఈ నాగుల పంచమి రోజు మెయిన్ కార్యక్రమం ఏంటంటే తోబుట్టోలు లేదా అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముడు, అన్నయ్య వాళ్ళ క్షేమం కోసం లేదా తోడుబుట్టోల క్షేమం కోసం అయితే కళ్ళు కడుక్కోవడం అని అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఇది చాలామందికి తెలీదు, లైక్ ఎందుకు కడుగుతారు దేనికి అని చెప్పేసి. సో ఈ కళ్ళు కడగడం అనే ప్రాసెస్ ఏంటంటే అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముడు అయితే కడుక్కుంటారనమాట. ఎందుకోసం అని అంటే వీళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి అంటే ఏ నాగ సర్పాలు లేదా నాగదోషాలు ఎవరికి ఉండకూడదు అని చెప్పి అయితే ఇలా కళ్ళు కడుక్కుంటారు. సో మా మమ్మీకి అయితే అన్న తమ్ముళ్ళు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేరు. సో అందుకోసమని నాకే కూర్చోబెట్టి ఫస్ట్ కడుగుతుంది. అండ్ ఆ రోజు పూజ కూడా నేనే చేసుకున్నానని చెప్పా కదా, సో దానికోసమని పసుపు బొట్టించి కడిగిందనమాట. సో ఇలా ఇంకా ఆ రోజు మెయిన్ ప్రసాదం ఏంటంటే పేలాలు ఇంకా శనగలు ఉంటాయి. సో అవైతే మెయిన్ ప్రసాదం అనమాట నాగదేవతకి. దాని వెనకాల ఉండే ఏంటో నాకు తెలీదు రీజన్, కానీ అవైతే పెడతారు. సో అలాగే సేమ్ అమ్మమ్మ కూడా నాకు కళ్ళు కడిగింది. ఏంటంటే ఇక్కడ అమ్మమ్మకు కూడా అన్న తమ్ముళ్ళు ఇక్కడ దగ్గరలో లేరు. సో మళ్ళీ వాళ్ళు కూడా డే రోజు రాలేరు కదా, ఎందుకంటే ఇప్పుడు ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు ఉంటారు, ఎవరు బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉంటారు. సో దీనికోసం అయితే పర్టికులర్గా వచ్చి కడగలేరు. అండ్ అమ్మమ్మ కూడా వెళ్ళలేదు కాబట్టి సో అమ్మమ్మ అయితే నన్ను కూర్చోబెట్టి నాకే కళ్ళు కడిగింది. సో దీని తర్వాత నేను మళ్ళీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు కడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో ఒకళ్ళ క్షేమం ఒకళ్ళు, అంటే నాకు నేనున్నా, మీకు నేనున్నా, మీరు నాకున్నారు అన్నట్టుగా. సో అలా అయితే మంచిగా కూర్చొని మేమైతే అందరం చక్కగా కళ్ళు కడుక్కున్నాము. అండ్ అక్కడ కళ్ళు కడిగే ముందు ఏం చెప్తానంటే కళ్ళు చక్కగా కనిపించాలి, చెవులు పాములా వినిపించాలి, కడుపు ఎప్పుడు చల్లగా ఉండాలి. కడుపు చల్లగా ఉండాలి ఇన్ ద సెన్స్ మన కడుపులో పుట్టిన వాళ్ళు లేదా పుట్టబోయే వాళ్ళు లేదా మనతో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ క్షేమంగా ఉండాలని చెప్పి అయితే ఈ కళ్ళు కార్యక్రమం అయితే పెట్టుకుంటారు. సో ఇది మ్యాక్సిమం చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే నాగుల చవితి లేదా నాగుల పంచమి అనగానే జస్ట్ పుట్టకు పాలు పోసి రావడం అనుకుంటారు. కాదు, మనం వచ్చే ముందు ఆ పుట్ట మన్ను తెచ్చుకొని దాంతో కళ్ళు కడుక్కుంటే చాలా మంచిదన్నమాట.
సో ఇది తరతరాల నుంచి వస్తుంది మా ఇంట్లో అండ్ చాలామందికి తెలుసు. ఏంటంటే కొంతమందికి తెలియదు కాబట్టి నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఇలా కళ్ళు కడుక్కునే కార్యక్రమం మొత్తం అయిపోయాక అమ్మమ్మ అయితే నాకు తీర్థ ప్రసాదం అయితే ఇస్తుంది. తీర్థం ఇచ్చింది, తర్వాత ప్రసాదం తీసుకొని చక్కగా అమ్మ వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను. ఇది దాని తర్వాత చెల్లికి చాలా బిజీ షెడ్యూల్ ఉండే ఆ రోజు, కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పి మార్నింగే వెళ్ళిపోయింది అనమాట. సో తను అటెండ్ అవ్వలేకపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా చక్కగా స్నానం చేసుకొని మేము ఏవైతే నాగసర్పాలు దాంతో చేసాం కదా గోధుమ పిండితో, మీకు చెప్పాను కదా పుట్టకు వెళ్ళని వాళ్ళు అలా నాగసర్పాలు గోధుమ పిండితో చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పి. సో చూడండి, చెల్లి అయితే నాగదేవత దగ్గర పెట్టి పాలైతే పోసిందనమాట. సో దీనికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే అమ్మవారు ఎప్పుడు చల్లగా ఉండాలి, ఆమెకు ఎక్కువ కోపం రాకూడదు, ఎవరిని అలా కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి. అండ్ ఇక్కడ అమ్మమ్మ కళ్ళు కడిగేటప్పుడు కడుపు దగ్గర రాస్తుంటే చెల్లికి కితకితలు అవుతుందని చెప్పి అలా అయితే నవ్వింది. సో అలా మేము చక్కగా అందరం ఇంట్లో ఒకరికొకరు మంచిగా ఆ ఫెస్టివల్ అనగానే మంచిగా సర్దుకొని అందరం బాగుంటాము. సో అందుకోసమని ఏంటంటే మనం చేసేది మనకు క్షేమంగా ఉండాలి అని చెప్పి అయితే మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అండ్ ఇంట్లో పూజలు ఎక్కువ ఉన్నా కూడా చాలా అంటే చాలా మంచిది. సో ఇక్కడైతే అమ్మమ్మ మా అందరికంటే పెద్ద కాబట్టి ఆశీర్వచనం ఉంటే చాలా మంచిది. సో చూసారు కదా, నేను ఇందాక చెప్పాను శనగలు ఇంకా పేలాలు అని చెప్పి. సో అవి నార్మల్ పేలాలు అన్నారు, దాన్ని మొక్కజొన్న పేలాలు అని అంటారు, విచ్ విల్ బీ స్మాల్ ఇన్ సైజ్ అనమాట. సో ఇలా అందరం కంకణాలు కట్టుకున్నాం. ఇంకా చెల్లి అప్పుడే నైట్ వచ్చింది కదా అని చెప్పి చెల్లికి అయితే కంకణం కట్టి ఇక్కడైతే చెల్లి అందరూ ఆశీర్వచనం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె లేట్గా వచ్చింది కాబట్టి ఫస్ట్ మమ్మీ, దాని తర్వాత నేను. సో నేను అలా జోక్ చేస్తున్నాను అనమాట చిన్నగా చెల్లితోని. అండ్ దాని తర్వాత చూడండి మా భువనేశ్వరం ఎంత బాగా కనిపిస్తుంది ఆ రోజు. అలా పూజలు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, ఆ డే మొత్తం బాగుంటుంది ఆ రోజు. సో దాని తర్వాత అయితే మేము బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, నేను అమ్మ. అండ్ అక్కడ వీని ఎక్సైట్మెంట్ చూడాలి అసలు, నేను వెళ్ళినా అని చెప్పగానే వాము. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ టైం అనమాట వాడికి కళ్ళు కడగడం. లాస్ట్ ఇయర్ కడిగాం కానీ వాడు చాలా చిన్నోడు, వాడికి తెలియదు కదా. సో దానికోసం అని అయితే ఇది ఫస్ట్ టైం అన్నట్టు నేను ఎక్సైట్ అవుతున్నా. అండ్ ఇదైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లో దేవుడు గది. సో చూసారు కదా అక్కడ నాగదేవత ఎంత బాగుందో. సో నేను అన్నయ్యకి అడిగాను అనమాట, మాకు కూడా అలాంటిదే కావాలి అని చెప్పి. అండ్ అన్నయ్య తెస్తా అన్నాడు. సో డెఫినెట్లీ మేము ఇల్లు కొన్నాక ఒక మంచి పూజా రూమ్లో అంత పెద్ద నాగదేవత అయితే పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ చిన్నోడు చూడండి ఎంత బాగా బొట్టు పెట్టుకొని పూజ చేస్తున్నాడు ఆయన. సో అలా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ మంచిగా అన్నయ్య చెప్పా కదా మెయిన్ ఫెస్టివల్ ఇది తోడబుట్టులది అని చెప్పి. సో అన్నయ్యకి కళ్ళు కడగడానికి అయితే వెళ్ళాను అనమాట ఆ రోజు. సో అలాగే అన్నయ్య, బాబీ అండ్ చిన్నోడు ముగ్గురికి ఒకటేసారి కడిగేశాను నేను. అండ్ ఎందుకంటే నాకు ఈవినింగ్ వీలు ఉంటుందో ఉండదో అని చెప్పి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మేము పాలతో కడుగుతాము, ఆ తర్వాత నీళ్ళతో కడిగి పుట్టమన్నుని అయితే అలానే ఉంచుకుంటాము కళ్ళు చెవులు కడుపు దగ్గర. ఎందుకంటే పుట్టమన్ను తుడిచేయొద్దు అనమాట, అది బంగారం అని అంటారు, దాన్ని పుట్టమని అనకూడదు, బంగారం అని అనాలి. మీకు తెలీదు కాబట్టి నేనైతే పుట్టమన్ను అని అన్నాను అనమాట. సో అలా అన్నయ్యకి కళ్ళు కడిగి అంటే మంచిగా కళ్ళు కడిగేటప్పుడు ఏం చెప్తామంటే చెవులు మంచిగా వినిపించాలి పాములాగా, అండ్ కళ్ళు మంచిగా కనిపించాలి, అండ్ వాళ్ళ కడుపు చల్లగా ఉండాలి. వాళ్ళ కడుపు ఇన్ ద సెన్స్ వాళ్ళతో పుట్టిన వాళ్ళ కడుపు, వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపులో పుట్టేవాళ్ళు. సో అందరు చల్లగా ఉండాలి, వాళ్ళ కడుపు ఎప్పుడు చల్లగా ఉండాలి అని చెప్పైతే బంగారాన్ని పొట్టకి అండ్ కండ్లకి అండ్ చెవులకి అయితే పెడతారనమాట. సో చూసేయండి. సో ఆ తర్వాత అయితే నేను పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరు లేరు, వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పాప ఏమో అక్కడ ఉంటుంది, అండ్ మా పెద్దనాన్నకు కూడా అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి సో మేమే ఎవ్రీ ఇయర్ రాకి ఇంకా ఇలా కళ్ళు కడి కార్యక్రమం అయితే మేమే చేస్తామన్నమాట. సో మా పెద్దనాన్నకి మా పెద్ద మమ్మీ
ఇక్కడైతే మా ప్రిన్సీకి అడుగుతుంది మా అన్నయ్యకి అండ్ చిన్నోడికి తమ్ముడికి. సో పిల్లలైతే ఆ రోజు మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళారు అండ్ వాళ్ళకి వీలు అవ్వదు కదా, సో ఇంట్లో ఉన్న బాబీకి వీలు అవ్వదు పూజ చేసుకోవడానికి, సో స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ దిస్ ఇస్ నాట్ అ మెయిన్ ఫెస్టివల్ ఫర్ దెమ్, లైక్ పెద్దగా అయ్యాక వాళ్ళకి తెలుస్తాయి ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఫెస్టివల్స్ ఉంటాయని చెప్పి. సో ఇప్పటి నుంచి ఎందుకని చెప్పి మా బాబీ అయితే ఎక్కువ స్కూల్స్ పంపించడం అయితే తక్కువ చేస్తుంది. సో ఆ రోజు పంపించింది అండ్ వచ్చాక వాళ్ళ డాడీకి ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే ఇద్దరు పిల్లలు అలా అడిగారు. వాడైతే చూడండి అసలు దాన్ని ఎంత సతాయిస్తున్నాడో, లిటరలీ అసలు పెట్టుకోనంటే పెట్టుకోనని ఏడుపు ఒక్కటే. పెడితేనేమో ఇక్కడ పెట్టాలి లేదా పెట్టొద్దు. అండ్ వాళ్ళ మమ్మీ వెనక నుంచేమో చెవుకి ఇలా బంగారం రాస్తుంటే లేదు నాన్న పెట్టుకో అవి కమ్మలు అని చెప్తే అప్పుడు పెట్టుకుంటున్నాడు వాడు. అండ్ ప్రసాదం మాత్రం ఫస్ట్ తీసుకుంటాడు. అండ్ ఈమెనేమో చిన్నామే, సేమ్ ఈమె కూడా అన్నయ్యకి ఇంకా చిన్నోడికి ఇద్దరికి కడిగిందనమాట. సో ఈమెకి కొంచెం అక్క ఎట్లా చేస్తే చెల్లి ఎట్లా చేయాలి అని. సో అందుకే మా బాబీ ఏం చేస్తుంది, ఫస్ట్ ప్రిన్సీకి ఏమన్నా ఉంటే ఫస్ట్ ప్రిన్సీకి చెప్తుంది, ఆ తర్వాత చిన్నది ఆటోమేటిక్గా ఉంటుంది కదా అని చెప్పి ఇది వాళ్ళ అక్కని చూసుకుంటూ ఇది చేస్తుంది అనమాట. సో చూడండి సేమ్ వాళ్ళ అక్క ఎట్లా చేస్తే ఇది అట్లా చేస్తుంది యాజ్ ఇట్ ఈస్. వాడేమో అసలు రాయించుకుంటలేడు, అసలు కళ్ళు కడిగించుకోవట్లేడు. అసలు వాడితో అయితే లిటరలీ ఆ రోజు పాపం వాళ్ళకి ఎంత కష్టం అంటే అంత కష్టమైంది గైస్. అయినా అటో ఇటో కడిగించుకున్నారు. అండ్ మా చిన్నదానికైతే అన్నయ్య చెప్తున్నాడు ఇట్లా కడుగు ఇట్లా చెయ్యి అని చెప్పి. అండ్ వెనక నుంచి బాబీ కూడా గైడ్ చేస్తుంది. సో అలా వాళ్ళ ఇంట్లో కూడా అలా సరదాగా అయిపోయింది. సో ఇక్కడైతే అన్నయ్య ఆశీర్వచనం అయితే తీసుకుంటున్నారు. అండ్ వీడు కూడా దండం పెట్టరా అంటే జస్ట్ నార్మల్గా ఇలా దండం పెడుతున్నాడు. అండ్ వాళ్ళ అక్క వాళ్ళకి అంటే చెప్పా కదా మెయిన్ ఫెస్టివల్ తోబుట్టోలు సిబ్లింగ్స్ అని చెప్పి. సో ఇద్దరు పెద్దక్కది చిన్నక్క ఆశీర్వచనం అయితే వాడు తీసుకున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి కూడా పిల్లలు ఇద్దరు చక్కగా ఆశీర్వచనం తీసుకున్నారు. సో ఇట్ వాస్ అ గుడ్ డే ఫర్ అస్ అండ్ చాలా బాగుండే ఆ రోజు. సో ఇక్కడ అంటే వీళ్ళు నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి. సో వాళ్ళే మా బాబీ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో ఇద్దరు పిల్లలు ఇంకా మా చెల్లి అక్కడే అడిగేశారు, ఎందుకంటే చెల్లి ఏమో హాస్పిటల్కి వెళ్ళింది అండ్ ఇద్దరు పిల్లలేమో అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. సో అందుకని చెప్పి ఇంకా ఇద్దరు పిల్లలు మా చెల్లి ముగ్గురు అయితే కళ్ళు కడిగారు. సో చూసేయండి.
మా అమ్మకి పెట్టుకో. అది పెడుతుంటే తినిపిస్తే తినరా అదే. నువ్వు తిన్నావా? అది వచ్చింది అక్కడికి. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే చెల్లి అన్నయ్య బాబీకి కళ్ళు కడిగింది. సో నేను మార్నింగే వెళ్ళి కడిగాను, చూసారు కదా మేము ముందు వీడియోలో. సో ఇక్కడైతే చెల్లి కడుగుతుంది అనమాట, చూసేయండి. హ్యాపీ నాగుల పంచమి గాయస్. చూడు, హ్యాపీ నాగుల పంచమి. శుభాకాంక్షలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.